జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి. కూలి పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. నడమాలి. నీకెక్కతుండు కార్మికుల కూలీ పెంచాలని చెప్పి గత 3 రోజుల నుంచి కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె 3వ రోజులో భాగంగా ఈరోజు కార్మికులందరూ కూడా మరి సిరిసిల్లాలోని నేతన్న విగ్రహానికి తమ కూలీ పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ యజమానుల మొండి వైఖరి విడనాడాలని చెప్పి నేతన్న విగ్రహానికి వినతి పత్రం అందించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ కార్మికులకు మెరుగైన వేతనాలు అందించడం కోసం ప్రభుత్వ వస్త్రాలను ఇక్కడ ఉత్పత్తి చేయించడం జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రభుత్వ వస్త్రాల వల్ల ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే కార్మికులకు రోజుకు 300-400 పని అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మరి కార్మికులకు రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని చెప్పి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సంబంధిత యజమానులకు అనేక సార్లు విన్నవించినప్పటికీ కూడా వారు కూలీ పెంచేందుకు ముందుకు రాకపోవడం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో గత 3 రోజుల నుంచి టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి 3 రోజుల నుంచి కానీ ఇక్కడ యజమానుల నుండి కానీ అటు అధికారుల నుండి కానీ ఎలాంటి మరి చర్చలు జరపకుండా కార్మికుల కూలీ పెంపు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకవైపు ఏమో కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటున్నామని చెప్తూ, మరోవైపు టెక్స్టైల్ పార్క్లో చూస్తే కార్మికులకు రోజుకు కనీసంగా ఒక స్టాంచ్ నడిపితే 70-80 రూపాయలు రానటువంటి పరిస్థితుల్లో విపరీతంగా పనిభారం పెరిగిందని చెప్పి అనేక సార్లు చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు సమ్మెలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి యజమానులు మొండి వైఖరి విడనాడాలి. వెంటనే కార్మికులతో చర్చలు జరిపి రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రైవేటు వస్త్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కూలీ ఒప్పంద గడువు మూసి 13 నెలలు అవుతుంది. కానీ ఒక్క పైసా కూడా కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా కార్మికుల కష్టానికి తగిన కూలీ చెల్లించడం లేదు. మరి ఇప్పటికైనా వెంటనే చర్చలు జరిపి ప్రైవేట్ వస్త్రానికి సంబంధించి కూడా 10 పీకులకు 50 పైసల కూలీ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి టెక్స్టైల్ పార్క్ అనేది ఇక్కడ సిరిసిల్లాలో ఆకలి చావుల ఆత్మహత్యలు నిర్మూలించాలని చెప్పి కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం టెక్స్టైల్ పార్కులో రోజుకు పరిశ్రమలు మూతపడి కార్మికుల ఉపాధి పోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు చేనేత జౌళి శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా 10 ఏళ్ల పాటు కొనసాగినప్పటికీ కూడా ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు మూతపడ్డా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రులు అందరూ కూడా పట్టించుకొని వెంటనే టెక్స్టైల్ పార్క్లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలి. పూర్తి స్థాయిలో పరిశ్రమలను ప్రారంభించి కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వెంటనే యజమానులు కూలీ చర్చలు జరిపి కూలీ పెంచకుంటే కనుక కూలీ పెంచే వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. అక్కడ యజమానులు కార్మికులు సమ్మె చేస్తుంటే సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా అనేక కుట్రలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధానాలను మానుకోవాలి. మరి కార్మికులకు కష్టానికి తగిన కూలీ మేము అడుగుతున్నాం. ఏమి గొంతమ్మ కోరిక మేము అడగడం లేదు. కష్టానికి తగిన కూలీ చెల్లించాలి. అన్ని సమస్యలు చర్చలు జరిపి పరిష్కరించాలి. అధికారులు కూడా
బాధ్యత ఉంది. ప్రభుత్వ వస్త్రాలను ఇచ్చినప్పుడు యజమానుల మీద చర్చలు జరిపించి కార్మికుల కూలి పెంచాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉందని గుర్తు చేస్తూ వెంటనే ఆ రకంగా దిశగా ప్రయత్నం చేయకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టైనా మరి కార్మికుల కూలి పెంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కోస్టల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు కొరకు దాదాపు 3-4 రోజుల నుంచి సమ్మె చేయడం అనేది జరుగుతుంది. సమ్మె చేస్తుంటే అటు ప్రభుత్వం కానీ ఇటు యజమానులు కానీ సోద్యం చూస్తున్నారు, కానీ వీళ్ళ కూలి పెంచాలనే దిశగా ముందుకు రావడం లేదు. పోయిన ప్రభుత్వంలో కూడా పోరాటం చేస్తేనే రోడ్డు మీదకి వస్తేనే కార్మికులు ఎంతో పెంచడం జరిగింది. ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అనుసరించడం జరుగుతుంది. మేము అనేది ఏంటంటే ఎప్పుడు కార్మికులు రోడ్డు మీదకి వస్తేనే కూలి పెంచే విధానం ఈ సిరిసిల్లలో జరుగుతుంది. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం అన్న మార్పు జరుగుతుంది అనుకుంటే ఇప్పటి ప్రభుత్వం కూడా కార్మికులు రోడ్డు మీదకి వస్తేనే కూలి పెంచే విధంగా ఈ సిస్టాన్ని మానుకొని అగ్రిమెంట్ అయిపోగానే కూలీ పెంచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులతోని చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.